వాళ్ళని కావాలంటే అబ్దుల్ కలాం ఆజాద్ అని పెట్టుకోమని అబ్దుల్ కలాం పేరు పెట్టుకోమని ఎవరు సార్ ఎప్పుడు హిందువులైనా ఆవేశం మేము ర్యాలీలు ఇక్కడ ఫంక్షన్ మీరు చెప్పారు. కడప ఆల్మాస్పేట సర్కిల్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. సర్కిల్ కు టిప్పు సుల్తాన్ పేరు పెట్టడంపై వివాదం చెలరేగింది. హనుమాన్ సర్కిల్ గా మార్చాలని ఓ వర్గం ఆందోళన చేపట్టింది. టిప్పు సుల్తాన్ పేరును కొనసాగించాలని మరో వర్గం నిరసన తెలిపింది. సర్కిల్ దగ్గర ఇరు వర్గాల ఆందోళనలతో భారీగా పోలీసులు మోహరించారు. కడప ఆల్మాస్పేట సర్కిల్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. ప్రస్తుతం సిచ్యువేషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. శంకరి కడప నగరంలోని అల్మాస్పేట సర్కిల్ పై రెండు వర్గాల వివాదం తలెత్తుంది. అల్మాస్పేట సర్కిల్ అది మొదటి నుంచి కూడా అల్మాస్పేట సర్కిల్ గానే ఉంది, అదే పేరును. అయితే అదే పేరును ఇటీవల టిప్పు సుల్తాన్ పేరుగా మార్చడం జరిగింది. అయితే ఈ టిప్పు సుల్తాన్ పేరు మార్చడంపై ఒక వర్గం పూర్తి అభ్యంతరం తెలుస్తున్నారు. ఈ రోజు అదే అభ్యంతరాన్ని రోడ్డు ఎక్కడం జరిగింది, ఆందోళన దిగడం జరిగింది. టిప్పు సుల్తాన్ పేరు హనుమాన్ జంక్షన్ అయిన కూడా హనుమాన్ సెంటర్ అయిన కూడా పెట్టని చెప్పి ఒక వర్గం చెప్పడం జరిగింది. అయితే టిప్పు సుల్తాన్ అనే సర్కిల్ పేరు మాత్రం యథాతథంగా కొనసాగించాలనేది మరో వర్గం. ఇలా రెండు వర్గాల మధ్య వివాదం తలపెట్టడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. సో ఈ రెండు వర్గాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి పూర్తి స్థాయిలో మద్దతుదారులు కూడా ఆయా వర్గాలకు మద్దతుదారులు కూడా భారీగా కూడుకొట్టుకోవడంతో జనం ఒకసారిగా ఉద్రిక్తం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా పోలీసు బలగాలు మోహరించడం జరిగింది. సో రెండు వర్గాలను కూడా సర్ది చెప్పి ఇప్పుడు కొంత ప్రశాంతంగా ఉంది. శంకరి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఆవేశం మేము ర్యాలీలు ఇక్కడ ఫంక్షన్ అంతే వరకు మేము చేసుకుంటున్నాము. మీరు చెప్పారు హనుమాన్ సర్కిల్ గజెట్ ర్యాలీలు వాళ్ళు మేము హనుమాన్ సర్కిల్ పెడతామనంటే వాళ్ళు కూడా నేనేమి గొడవలు చేయడం రాలేదు. హనుమాన్ సర్కిల్ అని వాళ్ళు ప్రోత్సాహం పెట్టుకోండి.